ఎక్కడికెళ్ళినా సూపర్ వెల్కమ్ దొరికింది. నాకు ఆ 'నమో' అని పాట రాగానే నాకు నభానే గుర్తొస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో నాకు తెలిసి మీరు చేసినంత డాన్స్ ఎక్కడా చేయలేదేమో. అది ఇంటికి వాడకి తీసుకెళ్ళిందనమాట ఆవిడ స్టెప్ చేస్తూ అండ్ సూపర్బ్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సో మీరు ఒక మంచి కథ చెప్పాలి అనుకున్నారు. దాన్ని అంతే మంచిగా అంతకంటే అద్భుతంగా చెప్పారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ చిత్రంలో నటించిన కొంతమంది వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ అమిత్ జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రవీణ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకు. మీకు కొంచెం బలంగా తోడుగా ఉండడానికి ప్రవీణ్ గారిని కూడా. ప్రవీణ్ గారు మీ మీద వచ్చింది కోపం అసలు మామూలుగా కాదు అసలు సినిమా చూస్తున్నప్పుడు. సో ఎస్ ప్రవీణ్ గారిని అండ్ అలాగే కేశవ్ దీపక్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ కిరణ్ రాజ్ గారు కూడా ఇక్కడ ఉంటే వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కిరణ్ రాజ్ అండ్ కేశవ్ దీపక్ ఇక్కడ ఉంటే ప్లీజ్ జాయిన్. ఫస్ట్ మీరే అండి. ఫస్ట్ అమిత్తో స్టార్ట్ చేయనా నేను? యా. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ సక్సెస్ మీట్కి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఈ సభాముఖంగా నేను ఆడియన్స్తో డైరెక్ట్ మాట్లాడాలి. ఆడియన్స్కి నేను ఒక మాట చెప్పాలి. ఇలాంటి సినిమాలు మీరు థియేటర్లో చూడకపోతే మీరేం కోల్పోతున్నారు నేను చెప్పలేను. ఎందుకంటే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్న, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో ఉన్న సినిమాలు మళ్ళీ రావు. అండ్ యూ షుడ్ ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్. ఆడియన్స్ మీరే ప్రేక్షకుల దేవుళ్ళు. యు ఆర్ ద రివ్యూవర్స్, యు ఆర్ ద క్రిటిక్స్. సో మీరే ఈ సినిమాని థియేటర్లో చూసి యూ హ్యావ్ టు బ్లెస్ అస్ ఆల్. అండ్ డెఫినెట్లీ మీరందరూ ప్లీజ్ సినిమా చాలా బాగుంది, థియేటర్లో వెళ్ళి చూడండి. అండ్ సెకండ్ థింగ్, I wanted to congratulate my producers, Kishore sir and Nishita ma'am, and my wonderful director, Abhishek sir, and Virat bro, Nabha, everybody. The reason being that, ఇందాక చెప్పాను కదా, ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం. అండ్ I have seen the hard work and the dedication that they have put for this movie. చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్తో చేశారు సినిమా. ఈ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ని ఆడియన్స్ మీరందరూ ఆదరించాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి. అండ్ ఈ సినిమా ఆల్రెడీ మంచి హిట్ టాక్తో, పబ్లిక్ మౌత్తో, వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అవుతుంది. ఈ సినిమాని హిట్ కాదు, మీరు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమిత్ జీ. థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రవీణ్ టు స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు. అండ్ సెకండ్లీ మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ గారికి, మా హీరోకి, మా హీరోయిన్కి అందరికీ కంగ్రాచులేషన్స్ నాతో సహా. సినిమా ఈరోజు ఇంత బాగా ముందుకు వెళ్తుందంటే మీ కష్టం ఎంతో ఉంది సార్, నేను కూడా కష్టపడ్డాను. అండ్ ముందే అనుకున్నట్టు ఈ సినిమా ఒక సర్టెన్ ఆడియన్స్కి కాకుండా చిన్నపిల్లలకి, పెద్దలకి, ఫ్యామిలీ ఆడియన్స్కి, అందరికీ, బీసీ సెంటర్కి అందరికీ చాలా బాగా నచ్చే ఫిల్మ్ అవుతుందని మేము ముందే అనుకున్నాము. ఎగ్జాక్ట్గా అలానే అందరి నుంచి ఆదరణ లభిస్తుంది. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని నాకు ప్లే చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్స్ నిఖితా మ్యామ్ అండ్ కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. అండ్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నా క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అంటున్నారు. అండ్ విరాట్ ఎంత కష్టపడ్డాడో మీ అందరూ స్క్రీన్ పైన మీరు విట్నెస్ చేస్తున్నారు, తన కష్టాన్ని, హార్డ్ వర్క్ని. నేను చెప్పినట్టుగానే నీ కష్టాన్ని స్క్రీన్ పైన ప్రేక్షకులు చూశారు, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి మంచి సినిమాలు ఇంకెన్నో నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ ఓటీటీలో కాకుండా బిగ్ స్క్రీన్ పైన చూస్తేనే దాని ఇంపాక్ట్, దాని ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. ఇంకా చాలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అండ్
జునైద్ అండ్ అభి మీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు ఫిల్మ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను ఇంకొక పర్సన్కి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ శ్రవణ్ గారు, ఆయన ఉన్నారా? నన్ను ఈ సినిమాకి రిఫర్ చేసింది ఆయనే. థ్యాంక్ యూ శ్రవణ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇది కంప్లీట్లీ థియేటర్ ఫిలిం. ఆ విజువల్ వండర్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అమిత్ జీ, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీరు కూర్చోవచ్చు ప్రశాంతంగా వెళ్ళి. నా ఐ రిక్వెస్ట్ ఈ ఫిలిం యొక్క CEO వాసు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కంగ్రాచులేషన్స్ వాసుజీ ఫస్ట్లీ. అందరికీ నమస్కారం. ఈరోజు మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మన సినిమా ప్రేక్షకులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా గత 2.5 సంవత్సరాలుగా మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎప్పుడు మేము ఏ అప్డేట్ ఇచ్చినా కూడా పబ్లిక్ రీచ్ చేయడానికి ఎంతో సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇది రెగ్యులర్గా వచ్చే ఫిలిం కాదండి. రెగ్యులర్గా సినిమాలు వస్తూనే ఉంటాయి, ఎప్పుడూ రేర్గా వచ్చే ఫిలిం ఇది. ఆ కవులోనే మా ఈ సినిమా కూడా ఉంది. 2.5 సంవత్సరాల కృషి ఇది. ప్రీ ప్రొడక్షన్కి దగ్గర దగ్గర ఒక 6 months వర్క్ చేశాము. తర్వాత షూటింగ్కి 107 days షూట్ చేశాము. దాదాపు ఒక 1 year పట్టిందండి మాకు ఈ షూటింగ్ చేయడానికి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి షూటింగ్ దగ్గర నుంచి కూడా ప్యారలల్గా 1.5 year దాని మీద పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూ వచ్చాము. అలా ఒక 2.5 సంవత్సరం ఈ సినిమా మీద మా టీం అందరూ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి, అంటే ఎఫర్ట్స్ అని చెప్పలేము, ప్రాణం పెట్టి పనిచేశారు అందరూ కూడా. ముఖ్యంగా మా టెక్నికల్ టీం అందరూ కూడా, టెక్నీషియన్స్ ముందు మా డిఓపి గారు సుందర్ గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ గారు అశోక్ గారు కానివ్వండి, తర్వాత ఎడిటర్ ప్రణవ్, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే కొత్త వాళ్ళు ఇద్దరు, అభి అండ్ జునేద్. అలాగే మా కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ప్రతి సపోర్టింగ్ టీం అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా ఎంత కోఆపరేట్ చేశారంటే మాటలో చెప్పలేము. ఎందుకంటే Day 1 నుంచి కూడా నేను విట్నెస్ చేస్తున్నాను కదా, ఇది అందరి కష్టం నేను చూస్తూ వచ్చాను అనమాట. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్స్ రాజేష్ అండ్ టీం, మేకప్ అర్జున్ అండ్ టీం, తర్వాత కాస్ట్యూమ్ వాసు రాంబాబు వాళ్ళ టీం అందరూ కూడా, వీళ్ళందరి మించి మా ప్రొడక్షన్ టీం ఈ 2.5 సంవత్సరాలు ఎంత కష్టపడారో నాకు తెలుసు అండి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఫైనాన్స్ టీం, ప్రతి ఒక్కళ్ళు అందరి కృషి ఇవాళ ఎంత పెద్ద మంచి అవుట్పుట్ ఇచ్చామంటే ఒకళ్ళతో జరిగేది కాదు ఇది. అందరం కూడా ఎంతో కష్టపడితే ఇవాళ ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చి మేము అందరికీ నచ్చే విధంగా చేయగలిగాం అనమాట. తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే డే అండ్ నైట్ ఈ షూట్స్ అన్నీ కూడా దాదాపు రాత్రిపూట జరిగినాయండి. ఎక్కువ నైట్ షూట్ చేశాము. చలిలో కూడా ఎవ్వరు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఫుల్ కోఆపరేట్ చేశారు అందరూ. ఒకళ్ళు కాదండి, 42 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా అంతా బాగా కోఆపరేట్ చేశారండి. ముఖ్యంగా మా హీరో గారు, హీరోయిన్ అయితే కనుక చలిలో కూడా వాళ్ళ హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా ప్రొడక్షన్ ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఎంత కోఆపరేట్ చేశారో మాకు తెలుసు. వాళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇంత మంచి సినిమా ఇవ్వగలిగాం ఇవాళ. తర్వాత మా అన్నిటికీ కూడా మాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయటానికి మా డైరెక్టర్ గారు ఏదైతే తను ఒక విజన్ వేసుకున్నాడో ఆ విజన్ని స్క్రీన్ మీద చూపించడానికి అందరూ కోఆపరేట్ చేశారు. డైరెక్టర్ గారు అయితే చెప్పొద్దు, ఇంకా అభిషేక్ గారు ఆయన ఒక డ్రీమ్ వేసుకున్నారు. ఒక మంచి సినిమా, ఒక కొత్త సినిమా తీసుకొచ్చి మన ఆడియన్స్కి ఇద్దాము, రెగ్యులర్ సినిమా తీయటం అందరూ తీస్తున్నారు కదా, మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మన రూట్స్ని మన ఈ కొత్త జనరేషన్కి పరిచయం చేద్దామని చెప్పేసి నాగబంధం అనే టైటిల్తో ఈ సినిమాని సబ్జెక్ట్ రాసుకున్న దగ్గర నుంచి కూడా ఒక రియల్లీ ఒక తపన పడుతూ ఒక తపస్సు చేశాడనమాట. అందరికీ దూరం అయిపోయాడు, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరినీ వదిలేసి 24 గంటలు ఆయన రూము, ఎడిటింగ్ రూము, మ్యూజిక్ రూమ్, ఇది తప్పితే వేరే తెలియదు ఆయనకి. ఇవన్నిటికీ అవుట్పుట్ తీసుకురావాలంటే మాకు సపోర్ట్ కావాలి. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళైనా ఎంత ప్యాషనేట్స్ డైనమిక్ ప్రొడ్యూసర్స్, నిషితా మేడం గారు, మా కిషోర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఏదున్నా సరే రెడీ అన్నారు, అన్ని రకాలుగా మాకు కావాల్సిన ఇచ్చారనమాట. అందుకని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగిన ఇవాళ. కాపీ రెడీ అవుతుంది, ఈ లోపల ప్రమోషన్ చేయాలా, ఎలా చేద్దాం ప్రమోషన్, డిఫరెంట్గా ఉండాలని చెప్పి అనుకుంటుంటే మా మేడం గారు మొత్తం తను టేక్ కేర్ చేసేసి ప్రమోషన్ అంతా కూడా తను చూసుకున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి స్వామివారు రథయాత్ర ఒకటి ప్లాన్ చేశారు.
ఆ రథయాత్ర ఎంత సక్సెస్ అయిందంటే ఇవాళ ఈ ఓపెనింగ్స్ కానివ్వండి, ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఆ రథయాత్రే మెయిన్ అండి. మేడం, ఇదంతా మీ ఎఫర్ట్స్, మీ విజన్. మా మేడం గారికి ఈ ప్రమోషన్స్లో పాటుగా అరుణ్ అండ్ #, శ్రేయస్ మీడియా, వీళ్ళందరూ ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి మంచిగా పబ్లిక్కి రీచ్ చేయగలిగారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. తర్వాత ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసినా కూడా ప్రాపర్గా ఎగ్జిబిషన్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మాకు కావాలన్నమాట. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వచ్చారండి మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. వాళ్ళందరి సపోర్ట్ తోటి నైజాం అండ్ వైజాగ్లో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఈస్ట్ గోదావరి, కృష్ణ అండ్ నెల్లూరులో సురేష్ బాబు గారు, జగదీష్ గారు వాళ్ళు మాకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే సీడెడ్ ఏరాకి శోభన్ గారు, వెస్ట్ గోదావరి రాంబాబు గారు, గుంటూరు జిల్లా మెట్రో సురేష్ గారు, ఇలా మన స్టేట్ మొత్తం కూడా మా ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ మంచి మంచి పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వచ్చారండి. అలాగే కర్ణాటకకి కేవిఎన్ ప్రొడక్షన్స్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ అసోసియేట్స్తో కలిపి. తర్వాత కేరళ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు, తమిళనాడు వచ్చేసి సుబ్బారావు గారు తన క్రౌన్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేశారు. ఇక మెయిన్ ఏరియాస్ మాకు నార్త్ ఇండియా అండ్ ఓవర్సీస్ జీ స్టూడియో వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారండి. వాళ్ళు ముందుకు వచ్చేసి మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాని దాదాపు 2550 థియేటర్లో రిలీజ్ చేసాం వరల్డ్ వైడ్. మన తెలుగు స్టేట్స్లోనే 655 థియేటర్స్ వచ్చినాయండి తెలుగు స్టేట్స్లో. తర్వాత కర్ణాటకలో ఒక 207 థియేటర్స్, తమిళనాడు 225, కేరళలో ఫస్ట్ టైం అండి ఒక తెలుగు సినిమా, ఒక చిన్న సినిమా నాన్ స్టార్ కాస్ట్ ఫిల్మ్ 117 థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అలాగే నార్త్ ఇండియాలో 650 థియేటర్స్, ఓవర్సీస్ వచ్చేసి దగ్గర అరౌండ్ 600 అండ్ చేంజ్ థియేటర్స్ అండి. అంటే ఓవరాల్ ఇంక్లూడింగ్ అరౌండ్ 2500 థియేటర్స్లో మా సినిమా రిలీజ్ అయింది. 14 కంట్రీస్ రిలీజ్ అయిందండి ఈ సినిమా. ఒక ఫస్ట్ టైం ఒక చిన్న సినిమా, క్యాస్టింగ్ లేని సినిమా, ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం 2500 థియేటర్ 2400 చేంజ్ థియేటర్లో రిలీజ్ అయిందండి. సో నార్త్ ఇండియాకి రిలీజ్ చేయడానికి, వరల్డ్ వైడ్ రీచ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ని, ఈ కంటెంట్ని జీ స్టూడియో వాళ్ళు, గిరీష్ గారు వాళ్ళ టీం అంతా ఎంతో కోఆపరేట్ చేశారు, చాలా బాగా ప్రమోట్ చేశారండి. సో ఇవాళ ఇంతమంది కృషితోటి, ఇంతమంది సపోర్ట్ తోటి ఇంత మంచి సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాము. రిపోర్ట్లతో పని లేదు, ఎవరు ఒపీనియన్లతో పని లేదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలండి సినిమా. ఎందుకంటే రేర్గా వస్తాయి అట్లాంటి ఫిలిమ్స్. ఇది ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. టెక్నికల్గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి దాదాపు 5 ఫార్మాట్లో రిలీజ్ చేసామండి కొత్తగా. డాల్బీ వెర్షన్ ఉంది, హెచ్డిఆర్ వెర్షన్ ఉంది, బార్కో ఉంది, 4DX, రెగ్యులర్ యాసిటీస్గా అట్మాస్ 5.1, 7.1, ఇన్ని వెర్షన్స్లో టెక్నికల్గా కూడా అన్ని స్టాండర్డ్స్తో ఇచ్చాం ఈ సినిమాని. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ కావద్దు. నిన్న కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఎంకరేజింగ్ ఉన్నాయండి. మొత్తం స్టేట్ వైడ్ చాలా వరకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ థియేటర్స్ హౌస్ఫుల్స్ పడ్డాయి. ఒక చిన్న సినిమాకి ఇన్ని ఫుల్స్ రావడం అనేది నిజంగా వండర్ఫుల్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మన సినిమా ఆడియన్స్కి. మనది వాళ్ళ తెలుగు సినిమా కాదు, ఇది ఇండియన్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది కదా. సో మన సినిమాని అబ్రాడ్ తీసుకెళ్ళిపోయాం. ఇవాళ భారతీయ సినిమాని వరల్డ్కి పరిచయం చేస్తున్నాము. ఆ కోవలేని మా సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా అభిషేక్ గారికి కంగ్రాట్స్ చెప్తూ, మా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మా అందరికీ కూడా, నేను మిస్ అయితే సారీ, అందరికీ చూసుకొని అందరికీ కోఆపరేషన్ ఇంతమంది సినిమా ఇవ్వగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇలాగే ఈ ట్రెండ్ కొనసాగిస్తూ చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. త్వరలో పార్ట్ 2 కూడా ప్లాన్ చేయబోతున్నామండి. అది అభిషేక్ గారు అనౌన్స్ చేసి చెప్తారు. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అభిషేక్ గారి కంటే ముందు వాసు గారు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిషిత గారు, అది మీ ఐడియా నేనా, రథయాత్ర అనే ఐడియా? సో ఆ ఐడియా చూసి ఆ రోజు నేను హోస్ట్ చేసిన తర్వాత ఐ డిసైడెడ్ లైక్ ఖచ్చితంగా మనం త్రివేంద్రం వెళ్ళి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని ఆ రోజు అనుకున్నా. రేంజ్ తగ్గానే ఫస్ట్ వెళ్ళేది అదే ప్లేస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ఆ ఐడియా అండ్ ఈ సినిమా రెండింటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నా ఐ రిక్వెస్ట్ అఫ్ కోర్స్ ఇలాంటి చిత్రంలో ఎస్పెషల్లీ ఆ డివైన్ ఫీల్ అవ్వాలన్నా, లేకపోతే ఆ ఫైట్స్ కానీ, లేకపోతే ఆ అద్భుతమైన విజువల్స్ కానీ ఫీల్ అవ్వాలంటే మ్యూజిక్ ప్లేస్ అ మెయిన్ రోల్ అని చెప్పాలి. సో మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జునైద్ అండ్ అభి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాగబంధం మ్యూజిక్ డైరెక్టర్స్ జునైద్ అండ్ అభి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, కంగ్రాచులేట్ చేసేస్తూ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు మాట్లాడినా సౌండ్ వస్తుంది, పర్వాలేదు. ఎవరు చేసినా సౌండ్ సూపర్ సక్సెస్ఫుల్ అయింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్.
I would like to thank each and everyone who come here and to support us on this wonderful journey. And I'm deeply grateful to our producers and director, and to work with such an amazing director, immensely talented and visionary director Abhishek Anna, has been a wonderful experience for us, and we learned a lot from him. And this is a kickstart to our careers as well. And we are receiving a lot of love on our songs and BGM, the Namore song and Veeranaga song. We are receiving a lot of love, and thank you so much audiences. పాటల్ని ఇంకా బీజిఎంని ఇంత హిట్ చేసినందుకు అండ్ మూవీని కూడా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మ్యూజికల్ టీమ్, సింగర్స్, లిరిసిస్ట్స్, ప్రోగ్రామర్స్, సౌండ్ ఇంజనీర్స్, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ప్లీజ్ డోంట్ ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ ఆన్లైన్. Please go to theaters with your family, friends, and children. You will definitely love our film. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ now your turn. First of all, warm welcome to all the media people. And first, I thank you చెప్పాల్సిన అభిషేక్ అన్నకే, because he supported throughout our journey. Thank you so much for giving us this opportunity and giving us constant support. Thank you so much, Anna. And to our producers, Nishita Garu and Kishore Garu, thank you. And Nabha and Virat for wonderful performances. And please do not trust రివ్యూస్ వచ్చిన వాళ్ళని అసలు ట్రస్ట్ చేయకూర్రి. డైరెక్ట్ థియేటర్లో పోయి చూడాల్సిన మూవీ ఇది. సో ప్లీజ్ డూ ఎంజాయ్ ఇన్ ద మూవీ థియేటర్స్. అండ్ కొంచెం ప్రొలాంగ్ చేయవచ్చా? థ్యాంక్ యూ. కొంచెం మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంది. చేయొచ్చు, కావాలంటే ఒక 2-3 పాటలు కూడా పాడొచ్చు. నేను పాడినంటే ఇదే, ఎవరు ఉండరు అందుకే. యూ షుడ్ లైక్ అట్లీస్ట్ 1-2 లైన్స్. అరే ఫార్ షూర్, డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడతా. బట్ టు ఆల్ ఆర్ ప్రోగ్రామర్స్, సిద్ధార్థ్ సాలూర్ అన్న, విశాల్ భరద్వాజ్, సాయిరామ్ and Hari and Satya, thank you so much guys. Without your support we were ikkada asalu we would haven't be here. And Sanju, thank you so much Sanju for being a constant support to us. And thank you so much. Thanks once again. Thank you Abhishek Anna. నేను మీకు ఒక విషయం చెప్పిన, మీ ఇద్దరికి ఇచ్చిన రెమ్యునరేషన్లోంచి అట్లీస్ట్ 50% మీరు నబాకి ఇవ్వాలి. మీరు సంగీతాన్ని ఇస్తే ఆ సంగీతాన్ని ప్రతి చోటికి తీసుకెళ్ళింది తన స్టెప్స్తో అనమాట. నభా, నిన్నైతే చెప్పాల్సింది చెప్పేశాను, బట్ స్టే బ్యాక్ అండి, మీరు వేదిక మీదే ఉండండి. నా వై రిక్వెస్ట్ అమిత్ గారు వేదిక మీద రాస్తుందిగా, ప్రవీణ్ గారు వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. అండ్ ఫర్ ఫోటో ఆప్ అందరినీ వేదిక మీదకి పిలుస్తాను. ఆయన ఇందాకే కదా మాట్లాడడం, మళ్ళీ పిలుస్తుంది, ఇవిడేంటి మెమరీ లాస్ అయిందా అన్నట్టు చూసారు ఆయన నన్ను. రండి. అండ్ ఎస్, సిఇఓ వాసు గారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. వాసుజీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ నిక్ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందించారు. సో ప్రొడ్యూసర్స్, అమేజింగ్ ప్రొడ్యూసర్స్, ఈ చిత్రానికి ఏం కావాలో, ఎంత కావాలో, డబ్బులతో పాటు బోలెడంత శ్రమ పెట్టి, బోలెడంత కష్టాన్ని పెట్టి, నాగబంధాన్ని మనకి అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, వారిద్దరిని వెతికి పిలుద్దాం. కిషోర్ గారు, నిషిత గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ప్రొడ్యూసర్గా తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టి మంచి సినిమాల్ని మనకు అందించడమే కాకుండా డైరెక్టర్గా తన విజన్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి, సో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అద్భుతంగా ఆవిష్కరించి నాగబంధం చిత్రాన్ని మనందరికీ అందించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అభిషేక్ నామ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ లక్ష్మి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లక్ష్మి ఐరా ఆర్ ప్రెజెంటర్, బ్యూటిఫుల్ యాక్టర్ కూడా. అండ్ నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్, అఫ్ కోర్స్ మాస్ కమర్షియల్ ఫిలింలో మాస్ అపీల్తో కనిపించిన ఇలాంటి డివైన్ సినిమాలో అద్భుతంగా ఒక ప్లెజెంట్ ఫేస్తో అద్భుతంగా నటించి చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. 2 సార్లు చూసాం, రివీల్ చేయకూడదేమో, ఇంకా సినిమా చూస్తున్నారు. ఓకే, సారీ బట్ గుడ్ నో.
కిషోర్ గారు నిషిత గారు జాయిన్. అమిత్ ఆ లైట్ చెక్ చేయండి అక్కడ. ఛానల్స్ కోసం వెనుక ఉన్న వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చేసేయండి చాలు. దట్స్ ఇట్. ఛానల్స్ వెనుక జునేద్ జీ, అభి జాయిన్ అలా జాయిన్ అవ్వండి ఫర్ ప్యాన్ ఛానల్స్ కోసం. ఓకే. ఛానల్ స్ట్రైట్. ఓకేనా? ఓకే, ఒక నిమిషమా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళొచ్చు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ లైక్ కిషోర్ గారు, బిగ్ కంగ్రాచులేషన్స్. Thanks, Andy, to all the media people who have come. Thanks to all the audience, Andy, to make this movie a huge hit. అంటే మాకు కలెక్షన్స్ ఐ థింక్ ఫ్రమ్ ఫ్రైడే, సాటర్డే, సండే they've been improving consistently. Some areas have actually doubled also. So I think it will be a very good run over the week also. Like Vasu garu said, I think we thank all the crew and cast. I'll not go into all that everybody, but thank you to all the crew and cast. We'll also be starting our next project very soon, so await the details. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ద బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్ నిషిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని. తెలుగు ప్రజలందరికీ ఇదే పేరున చెప్తున్నా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. చాలా సపోర్ట్ చేశారు, చాలా లవ్ ఇచ్చారు ఈ సినిమాకి. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందు నడిపింది సాఫ్ట్వేర్ బిజినెస్ అండి. 10 ఏళ్ల క్రితం మేము ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు 2 దారులు ఉన్నాయి మా ముందు. అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఇక్కడే ఉండి దేశానికి ఏమైనా చెయ్యాలా. కిషోర్ అన్నాడు, మనం వెళ్ళి జాబ్ చేసుకొని మనం సంపాదించడం కాదు, ఇక్కడ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలి, మన దేశం ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలి, ఆర్థిక వ్యవస్థకు కాంట్రిబ్యూట్ చేయాలి అని. అందుకేనండి మా కంపెనీ బయట రిజిస్ట్రేషన్ చేస్తే ట్యాక్సెస్ ఎంతో తగ్గే అవకాశం ఉన్నా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ట్యాక్స్లు కట్టి మా వంతు కృషి మేము చెయ్యాలి, దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కోసం మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చెయ్యాలి అని గట్టిగా సంకల్పించుకున్నాం. ఆ మంచి ఉద్దేశమే మమ్మల్ని గ్లోబల్ 1%లో నిలబెట్టింది. అదేవిధంగా ఈరోజు నాగబంధం అనే సినిమాని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన పిల్లలకు మన హిస్టరీ చెప్పడం కోసం, మన పెద్దవాళ్ళు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసిన సాక్రిఫైసెస్ని చూపించడం కోసం ఈ సినిమా ఇలా తీసామండి. సో చాలా మన ఉద్దేశం మంచిదైతే పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ ఇస్తాయి అన్నట్టు ఆన్లైన్లో ఎంత నెగిటివ్ రివ్యూస్ ఉన్నా కూడా బుకింగ్స్ పెరుగుతానే పోతున్నాయి. షో ఆన్ షో ప్రతి షోలో నేను కొన్ని థియేటర్ విజిట్స్ చేశాను, ఎంత హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి.
అందరూ ఎంత ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది డైరెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు ఆయన కాళ్ళు మొక్కారు. అమ్మ ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి మీరు అని నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా నేను వచ్చి ఇంత పెద్ద స్కేల్లో నన్ను ఈ సినిమా తీసినప్పుడు నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్తో నాలాంటి ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వచ్చి ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరు సూపర్ సక్సెస్ మీట్లు జరుపుకుంటూనే ఉంటారు. బోలెడన్ సినిమాల ద్వారా మళ్ళీ మళ్ళీ మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అండ్ నా ఐ రిక్వెస్ట్ నభా, మీరే మాట్లాడేస్తారా? దాని తర్వాతే నభనా? ఓకే, నాగబంధాన్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ అభిషేక్ నామా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి చిత్రం. ఐ రెస్పెక్ట్ క్రిటిసిజం, రివ్యూస్ అందరికీ ఐ రెస్పెక్ట్. కానీ అల్టిమేట్ ఆడియన్స్ షుడ్ స్పీక్. ఆడియన్స్ రివ్యూ ఈజ్ ఏ మస్ట్. కొన్ని మిస్టేక్స్ జరిగినే ఉండొచ్చు సినిమాలో. లెంత్ అన్నారు, ఫస్ట్ హాఫ్లో సాంగ్ అన్నారు, దాన్ని ఇప్పుడు తీసేసినాము. ఫస్ట్ హాఫ్లో సాంగ్ అనేది డిస్టర్బెన్స్ ఉందంటే సాంగ్ తీసేసినాం. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ లెంత్ ఎక్కువైందంటే అది కూడా ట్రిమ్ చేసినాము. ఎవరైతే జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇది చేసింది. కానీ కొన్ని పని కట్టుకొని ఇదే పని సినిమా రిలీజ్ కాకముందు రివ్యూ ఎట్లా ఇస్తారో నాకు కూడా తెలియదు. సినిమా 3వ తారీఖు రిలీజ్ అయితే సెకండ్ రోజు రివ్యూ స్టార్ట్ అయింది. అది కొంచెం షాకింగ్ ఉంది. అది ఎలా జరుగుతారో ఒకసారి మాకు కూడా చెప్తే ముందే సినిమా ఎలా తెలుసుకోవాలని. కానీ ఈ సినిమాకి ఒక 2.5 year జర్నీ. ప్రతి ఒక్కరి కష్టం చాలా ఉంది. డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తానికి వచ్చిన ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ని, న్యూ హీరోని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్మెంట్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు ఎనర్జీ. ఈ పెయిడ్ రివ్యూస్ దాని మీద నమ్మకండి. జెన్యూన్ రివ్యూస్ని చూడండి. జెన్యూన్ ఆడియన్స్ పల్స్ని చూసేసి ఈ సినిమాని చూసేసి బ్లెస్ చేయండి. ఇంకా కథ విషయానికి వస్తే ఇదేదో ఫిక్షనల్ స్టోరీ కాదండి. ఆఫ్ఘాన్స్ అనేది ఇండియాకి వచ్చారు. 1747లో ఇండియాకి వచ్చి మధురైని మొత్తం డిస్ట్రాయ్ చేసిర్రు. అప్పుడు ఆదిశంకరాచార్య ఏం చేసిందంటే ఒక నాగసాధులను అనేసి ఒక వర్గాన్ని సృష్టించి వాళ్ళతోనే మన ఇండియన్ టెంపుల్స్ని ప్రొటెక్ట్ ఎట్లా చేయాలో జరగడమైంది. ఇది హిస్టరీ. ఇది కల్పితమైన కథ కాదు, ఇది రియల్ మన ఫ్యాక్ట్. మన హిందూస్ని ఎంత దారుణంగా చంపినరు చేసినరు నేను చూపించింది ఒక 10%. అది రియల్గా మీరు బుక్స్ గిట్ట చూస్తుంటే అది మనము విట్నెస్ చేయలేమన్నమాట. అంత డేంజర్గా చూసినాము. మీరు కూడా చూసి మన హిందూస్కి జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు కూడా జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ విట్నెస్ చేయాలి. మీరందరికీ నెక్స్ట్ జనరేషన్కి కూడా చెప్పాలనేసి ఒక సినిమా ప్రయత్నం చేసినాము. మీరందరూ ఈ సినిమాని చూసేసి ఆదరిస్తారనేసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిషేక్ జీ. వన్ లాస్ట్ థింగ్ నేను చెప్దాం అనుకున్నా అండి. నాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ విజువల్ స్పెక్టకిల్ అండి. హాలీవుడ్ స్టైల్లో తీసిన ఇండియన్ మైథలాజికల్ ఫిల్మ్. మళ్ళీ 10 ఏళ్లలో కూడా మనందరికి ఇట్లాంటి అవకాశం రాకపోవచ్చు. డెఫినెట్గా వెండితెర మీద మీరు ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి అనేది నా విజ్ఞప్తి. ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ నభా టు స్పీక్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మెనీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్, ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, ఆల్మోస్ట్ 2 years ఆఫ్ ఎఫర్ట్కి మనకి ఆడియన్స్ ఇస్తున్న ఎనర్జీ, ఆడియన్స్ ఇస్తున్న రివ్యూస్ ఈజ్ ద విన్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. థియేటర్స్కి వెళ్తున్నాము ఆల్మోస్ట్ 2 days నుంచి. నిన్న ఒకరు చెప్పారు, ఐ థింక్ ఈజ్ బాయ్, హీ వాచ్డ్ ద మూవీ డే బిఫోర్ ఎస్టర్డే, సాటర్డే వాచ్ చేసి అద్భుతంగా ఉంది, మమ్మీని అండ్ గ్రాండ్ మామ్ని, ఆంటీస్ని అన్నీ తీసుకురావాలని సెకండ్ టైం వచ్చారన్నమాట సినిమా చూడడానికి. అట్లాంటి ఒక రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు మన సినిమాకి. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ ఇమోషనల్. మన శ్రీరంగపురం సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్సెస్ కానీ, ఇమోషనల్ సీక్వెన్స్ కానీ చాలా రెజొనేట్ అవుతున్నారు.
అండ్ దేర్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. థియేటర్స్కి వెళ్తుంటే వాళ్ళందరి రియాక్షన్స్ చూస్తుంటే మనకందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. కానీ కాకుండా ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ రివ్యూస్ ఫ్రమ్ కర్ణాటక, ఈవెన్ ఫ్రమ్ నార్త్. అందరూ వెళ్ళి అమేజింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఆడియన్స్ ప్రూవ్ చేశారు అన్నమాట. దే ఆర్ ద బెస్ట్ రివ్యూవర్స్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. And it is reaching to the kind of audience we made the film for. Pillalu are enjoying because there is a lot of fun elements in the film. Manaku chala animals unnai and a lot of sequences, they're loving it. So whoever had to enjoy the film, they are enjoying. That's the best reward for all of us ani nenu namtanu. Thank you so much. Cinema adripoyindi, థియేటర్లో అందరి ఎనర్జీ అదిరిపోయింది. నేను కూడా పాప్కార్న్ తీసుకెళ్తున్నా టు సీ ద రియాక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ అన్నమాట. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈజ్ మేడ్ ఫర్ ద థియేటర్స్, ఇట్ ఈజ్ మేడ్ ఫర్ యూ అండ్ యు ఆర్ లవింగ్ ఇట్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ఆల్సో లవింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నబా. సినిమా అదిరిపోయింది, సినిమాలో మీరు కూడా అదిరిపోయారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఇప్పుడు మన ప్రెజెంటర్ మాట్లాడతారు. రండి రండి లక్ష్మీ అయ్యరా. మీరు చూశారు తన్ని, మూవీలో కూడా చూశారు. Thank you for making this movie a hit. Huge hit. Actually, blockbuster. ఓ మై గాడ్, అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, జస్ట్ నేను మైక్ ఇచ్చానంతే. నువ్వు రాక్ స్టార్, అసలు క్రేజీ. అండ్ నా ఈ సినిమాతో ఇంతమంది జనాల అభిమానాన్ని, ప్రేమని సొంతం చేసుకొని ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద టాక్ని సొంతం చేసుకున్న హీరో విరాట్ కర్ణ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ పైన ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మేము ఫస్ట్ టైం కొత్త హీరోని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక ఎఫర్ట్ ఒక సినిమా తీసాము, కొత్తగా ట్రై చేసాము ఇంత భారీ బడ్జెట్ తోటి. సో దీన్ని అందరు నమ్మి ఆడియన్స్ థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ, కొంతమంది ఆడియన్స్ అయితే అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే చెప్పులు విప్పి సినిమా చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అండ్ బయట రివ్యూస్ అవన్నీ రివ్యూ రైటర్స్ వాళ్ళ పర్స్పెక్షన్ వాళ్ళు చెప్పారు, నేను వాళ్ళు ఏం తప్పు పట్టట్లేదు. కానీ కొంతమంది మాత్రం సినిమాను చూడొద్దు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఇక్కడే పని చేసుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. సో మీ రివ్యూ మీరు చెప్పండి అంతే, చూడాలా వద్దనేది ఆడియన్స్ ఇష్టం. అది ఈ సినిమాలో ఎమోషన్ లేదు అని అంటున్నారు, కానీ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకన్నా పెద్ద ఎమోషన్ ఏముంటుంది సినిమాలో అని నేను అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ అనే స్లోగన్తో థియేటర్ మొత్తం నిండిపోతుంటే ఇంతకంటే గొప్ప ఎమోషన్ ఏముంటుందో మీకే తెలియాలి. మన సనాతన ధర్మ విలువలు, మన హిస్టరీని స్క్రీన్ పైన చూపిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో హర హర మహాదేవ్ అనే రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. అంత నమ్మకంతో డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు, ఒక ప్యాషన్తో, ఒక విజన్ తోటి, ఒక కథను నమ్మి తీశారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే ఆయన అచీవ్ చేశారు. కొత్త డైరెక్టర్ అయినా సరే ఈ రేంజ్ గ్రాఫిక్స్ని, ఈ రేంజ్ ఎమోషన్ని, ఈ రేంజ్ ఫైట్స్ని పండించారు స్క్రీన్ పైన. ఆడియన్స్ ఎలాంటి బయట రివ్యూస్ నమ్మకుండా థియేటర్స్కి వెళ్ళి ప్రతిరోజు డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ చూపిస్తుంది సినిమా అంటే. ఆడియన్స్ ఈ సినిమాని బ్రహ్మరథం బట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ సినిమా, కేరళ, కన్నడ, హిందీ, తెలుగు ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. బయటకు వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ కానీ ఇంతకంటే హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏముంటో నాకు తెలియదు. చిన్న మిస్టేక్స్ ఉంటే ప్రతి ఒక్క 3 గంటల సినిమాలో చిన్న మిస్టేక్స్ అనేవి కామన్ నేను అనుకుంటున్నాను. అవన్నీ పక్కకు పెట్టి పాజిటివ్స్ని ఎతికి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఒక స్టోరీని నమ్మి, ఒక పర్స్పెక్షన్ నమ్మి ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేశారు సినిమాని. అండ్ సినిమాని థియేటర్స్కి రప్పించడానికి నిషిత గారు, కిషోర్ గారు వాళ్ళకి అయినంత వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చారు. డే 1 అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకుంది ఈ సినిమా. ఆడియన్స్ సినిమాకి రారేమో అనుకున్న టైంలో ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తీసుకోవడం అనేది ఒక అద్భుతంగా భావిస్తున్నా. వెనక ఆ శివుడే ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
నార్మల్గా మీకు అందరికి తెలుసు డే 1 మార్నింగ్ టాక్ ఏంటో, కానీ జనాలు ఆడియన్స్ ఒక్కటి కూడా నమ్మకుండా ముందుకెళ్తున్నారంటే ఆ శివుడు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఎవ్వరు బయటగా మీకు నమ్మి మీకు కనిపించేది నమ్మకండి, మీ హార్ట్ని నమ్మండి. మీకు నిజంగా ఈ సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఎందుకంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి సాంగ్ వచ్చినప్పుడు నేను లైవ్లో చూసాను అనమాట. ఒక లేడీ చెప్పులిప్పి సినిమా చూస్తుంది. సో అంతకంటే ఎమోషన్ ఏముంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా అసలు ఆ ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ అవన్నీ అవుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అంటే ఇంకా పిల్లలే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే పెద్దోళ్ళు ఇంకా ఏ రేంజ్లో ఫీల్ అవుతారో మీరే అది మీకే వదిలేస్తున్నా. అండ్ క్లైమాక్స్లో శివుడు గెటప్ ఆ శివుడు నాగసాధు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు శివుడు వచ్చినట్టే ఉందని చెప్పి పూనకాలు వచ్చే సీన్లు మీరు వీడియోస్ చూసారు కదా, పూనకాలు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. సో ఇదే అండి ఎమోషన్. డైరెక్టర్ గారు ఇదే నమ్మారు, ఈ ఎమోషన్ నమ్మారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో క్లాప్స్ కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ఏం నమ్మకండి బయట కనిపించేవాడిని, మీ హార్ట్కి నచ్చింది చూడండి, సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. అదే చెప్తున్నాను, నేను రివ్యూ రైటర్స్ని నేనేం అనట్లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు, కానీ కొంతమంది మాత్రం సినిమా చూడొద్దని చెప్తున్నారు. మనందరం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే చేస్తున్నాం. మాకు ఇదే ఫుడ్, మీకు ఇదే ఫుడ్. మీ పర్స్పెక్టివ్ మీరు చెప్పండి అంతే. ఆడియన్స్ని వెళ్ళాలా వద్దా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు మంచి సినిమా ఏందో, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ వీక్ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయని కోరుకుంటున్నాను. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని బ్రహ్మరథం బట్టి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తున్నారు సినిమాని. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కంటెంట్ తీస్తే మీరందరూ భుజాల మీద తీసుకెళ్ళి భుజాల మీద తీసుకొని సినిమాని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెయిన్గా ఫ్యామిలీస్, లేడీస్ ఈ సినిమాని చాలా బాగా తీసుకున్నారన్నమాట. వాళ్ళు థియేటర్కి వచ్చి మాతో మాట్లాడుతుంటే మేము చూస్తుంటే, నబాని ఇద్దరం థియేటర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా చాలా బాగుంది, అసలు సినిమాలో ఎమోషన్ అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మన హిందుత్వం గురించి వాళ్ళు ఫీల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ ఎంకరేజింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ జీ. అండ్ ఎస్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మామూలుగా నబాని ప్రతి ఈవెంట్లో అడుగుతున్నారు స్టెప్ చేయమని. ఓకేనా నబా ఫర్ యూ? ఓకే అంటే ఓకే, నేను కూడా అదే అనుకున్నా కాస్ట్యూమ్. సో ఒక పని చేయండి, ఇప్పుడు నేను అడిగాను కదా, అడిగిన వాయిస్ ఓవర్ వేసుకొని ఇంతకుముందు డ్యాన్స్ వేసుకోండి, ఓకేనా? ఒకవేళ అది కూడా మిస్ అయితే మీరు థియేటర్లో చూడండి ఖచ్చితంగా. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ టీమ్, విత్ మీడియా. సో ప్లీజ్, ఉందట అభిషేక్ గారు ఉందని చెప్పారు. సో యా, ఓకే ఓకే ఎనీహౌ ఫర్ Q&A సెషన్ ఓన్లీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఇక్కడ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. రిమైనింగ్ అందరూ మీరు కూర్చోండి అండ్ చైర్స్ తీసుకొచ్చేసేయండి. వద్దా? ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో Q&A చేద్దాం అంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ అండ్ థ్యాంక్ యూ చెప్పేస్తూ ప్రేక్షకులకి నా డైరెక్షన్ టీం అందరూ స్టేజ్ మీదకి రావాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ భరత్, జిమ్మీ శేఖర్, బాబు, మన ఫోకస్ పులేర్ రమేష్, హీరో కా హెయిర్ స్టైలిస్ట్ ఉపరాజా, ఎడిటర్
చెక్. ప్రొడక్షన్ టీమ్ జాఫర్, రమేష్, అకౌంట్స్ టీమ్ శ్రీనివాస్, అందరు మీదికి రండి. కోర్స్ ఇంత పెద్ద సినిమా ఈ రేంజ్లో వచ్చింది అంటే దానికి ఎంతోమంది కష్టం ఉంటుంది. సో అలా స్క్రీన్ వెనుక కష్టపడిన వ్యక్తులందరూ ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నారు. ఇప్పుడు పిలిచిన నేమ్స్ కూడా ప్లీజ్. కాస్ట్యూమ్ వాసు రా మీదికి, అక్కడ చూస్తున్నాడు. అందరు టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరు మీదికి రండి. ఎవరైతే యంగ్ అని ఫీల్ అవుతుంటారో వాళ్ళు కావాలంటే కూర్చోవచ్చు. మీకు మోకాళ్ళు నొప్పులు లేవు కదా, మీరు కూర్చోండి. అప్పుడు ఫ్రేమ్ సరిపోతుంది. యా, ఆయన్ని సియాస్ మీడియా అరుణ్ మీదికి రా. బోత్ అరుణ్స్, హ్యాష్ ట్యాగ్ అరుణ్. అటు వెళ్ళండి బ్రో, అక్కడ కూర్చోండి ఆ పక్కన. భరత్ రా మీదికి. సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ మీదికి రావండి. ఎవరైనా పేరు మిస్ అయితే సారీ. సార్ మీరు అంత కష్టపడడం నాకు నచ్చట్లేదు సార్. సార్ సార్ మీరు దయచేసి మీరు నుంచోండి సార్, ఓకేనా? ఎంత యంగ్ అయితే అన్నానని మాత్రం. వంశీ, వంశీ, వంశీ రా మీదికి. వంశీ, బాలు, మనోజ్, హ్యాష్ ట్యాగ్ మనోజ్. అటు పక్కకు వెళ్ళరా, బ్యాలెన్స్ చేయొచ్చు. అటు పక్క వెళ్ళండి, ఇక్కడ కూర్చోండి మీరు ఆయన పక్కన. ఈ సినిమా వీళ్ళందరి సపోర్ట్తోనే ఈరోజు బ్లాక్ బస్టర్ కొట్టినాము, ఇటు కొట్టినామా. రెడీ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి. హార్టీ కంగ్రాచులేషన్స్ గైస్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా.